శ్రీమాత్రే నమః. చిరుతొండ నాయనార్. ఈ కథ చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఈ భక్తుడు చేసినటువంటి పనులు చూసి మనం కూడా అలా చెయ్యాలి అని అనుకోవద్దు పొరపాటును కూడా. భక్తి అంటే మూఢత్వం కాదు, భక్తి అంటే చైతన్యం. ప్రతి మనిషిలో భక్తి ఉండాలి. ఆ భక్తి తన శివుణ్ణి లేదా తన స్వామిని, తన ప్రభువును పొందడానికే అది ఉవ్విళ్ళూరాలి. కేవలము సాధకులు, అత్యంత సిద్ధి పొందిన యోగులు చేయగలరు తప్ప మనలాంటి సాధారణమైన మనుషులు చెయ్యలేరు. కాబట్టి ఇలా చేసి ఫాలో అవ్వాలని మాత్రం అనుకోవద్దు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మన్మధుల్ని తన మూడవ కన్నుతో దగ్ధం చేసిన ఆ కామాంగ నాశనుడు పూజలు అందుకునే ఒక ఊరు తిరుచెన్ కట్టంగుడి. ఈ ఊరు నాగపట్నం జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మహాదేవుణ్ణి రుద్ర పశుపతీశ్వరుడు అంటారు, లేదా గణపతీశ్వరుడు అని కూడా అంటారు. అక్కడ తన పుణ్యకర్మల ద్వారా బాగా పేరు తెచ్చుకున్నటువంటి పరంజ్యోతియార్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఆయుర్వేదంలో, సంస్కృతంలో, శస్త్ర విద్యలో బాగా ఆరితేరినవాడు. అలా అతడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ ఆ మహాదేవుడే సర్వశాస్త్రములకు ఆది అని తెలుసుకుని ఆ పరమేశ్వరుడిని పూజించేవాడు. అతడు శస్త్ర పారంగతుడు కాబట్టి అతన్ని రాజు సైన్యాధిపతిని చేశాడు. వాతాపి అనే యుద్ధంలో అతడు అపూర్వమైన ధైర్య సాహసాలు, తన తెలివితేటలు, జ్ఞానమును ప్రదర్శించి ఆ యుద్ధంలో గెలిచాడట. అతని ప్రతిభా పాఠవానికి మహారాజు పొంగిపోయాడు. మంత్రులు రాజుతో ఇలా చెప్పారు: మహారాజా, అతడు ఆ చంద్రమౌళీశ్వరుని భక్తుడు, అతడు ఓడిపోవడం అనేది ఉంటుందా అని. అది విన్న రాజు, అయ్యో, ఒక మహా శివభక్తుణ్ణి యుద్ధానికి పంపించేనా అని చాలా పశ్చాత్తాపడ్డాడట. అతనికి ఎన్నెన్నో కానుకలిచ్చి వెళ్లి శివుని సేవలో గడపమని పంపించేశాడట. అతడు తన ఊరు వెళ్లి అక్కడ మహాదేవుడైన మన గణపతీశ్వరుడిని కొలుచుకుంటూ ఉన్నాడట. అతన్ని సేవించుకుంటూ ఉండిపోయాడు. అతడికి పెళ్ళయింది. భార్య పేరు వెంకట్టు నంగై. ఆమె కూడా గొప్ప శివభక్తురాలు. పరంజ్యోతియార్ ప్రతిరోజు ఆ గంగాధరుడి భక్తులకు ఆతిథ్యం ఇచ్చి గాని తినేవాడు కాదు. అతని అపార శివభక్తి, అతిథి సేవ వలన అతన్ని అందరూ చిరుత్తొండ అని పిలిచేవారు. చిరుత్తొండ అంటే తమిళంలో చిన్న సేవకుడు అని అర్థం. వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతడికి షిరియాల దేవర్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సంతోషంలో అతడు ఊరంతా ఉత్సవం చేశాడు. జాతా శౌచ కర్మలు అంటే అదే పిల్లలు పుట్టాక చేయించవలసిన పూజలు ఉంటాయి కదా, అవి వేద బ్రాహ్మణుల్ని పిలిపించి యథావిధిగా చేశాడు. విరాళంగా దానాలు చేశాడు. చిరుత్తొండ అదే మన పరంజ్యోతియార్ పిల్లవాడికి 3వ ఏడు రాగానే విద్యాభ్యాసానికి పంపించాడు. ఆ కాలంలోనే తిరుజ్ఞాన సంబంధ సూర్యుడిలా వెలిగిపోతూ భక్తి చైతన్యాన్ని ప్రజల్లో నింపి ప్రజలను శివభక్తిలో మునిగేలా చేస్తున్నాడు. ఒకనాడు అతడు వారి ఊరికి వచ్చాడు. ఈ చిరుత్తొండ వెళ్లి అతని కాళ్లపై పడి అతనికి నమస్కరించి అతన్ని తీసుకొచ్చి అతడు ఆ ఊరిలో ఉన్నన్ని రోజులు తన ఇంట్లోనే అతన్ని ఉంచుకుని అతనికి ఆతిథ్యం ఇచ్చి అతని శివభక్తిలో తాను మునిగి తేలాడట. జ్ఞాన సంబంధాలు కూడా పరంజ్యోతియారి యొక్క శివభక్తిని అత్యంత గొప్పగా తన తేవారములలో పోడాడు. ఇటువంటి భక్తులను ప్రపంచమంతా మెచ్చుకుని వాళ్ళందరూ తెలుసుకునేలా చేయాలి కదా. అందుకే ఆ నీలకంఠుడు ఒక పరీక్ష చేశాడు. ఆ శివయ్య లీలలు బ్రహ్మ విష్ణుదులకైనా తెలుస్తాయా? ఈ చిరుత్తొండ యొక్క భక్తి ఏ పాటితో చూద్దామని ఎర్రటి రాగి జుట్టును ముడివేశాడు. 3వ కన్నును కప్పెట్టేసి విభూది పూశాడు. మెడలో పాముని, కపాల మాలని తీసేసి తెల్లటి పూసల దండలు వేసుకున్నాడు. చెవులకు పువ్వుల కుండలాలు, ఏనుగు చర్మం తీసి వస్త్రం కట్టుకుని నీలకంఠం కనిపించకుండా కప్పేసి కళ్ళ నిండా ప్రేమతో చిరునవ్వుతో కాలికి కంకణము, శూలము పట్టుకుని బయలుదేరి బైరాగిలాగా వచ్చాడు ఆ మహాదేవుడు. ఆకలి ఉన్న బైరాగిలాగా ఊరంతా తిరుగుతూ చిరుత్తొండ ఇల్లు ఎక్కడా అని అందరినీ అడుగుతూ వస్తున్నాడు. ఆ సమయానికి ఇంట్లో చిరుత్తొండ భార్య వెంకట్టు నంగై మాత్రమే ఉంది. బైరాగి వచ్చి భవతి భిక్షాం దేహి అని అనగానే వెంకట్టు నంగయ్య బయటికి వచ్చింది. అయ్యా, మా వారు బయటికి వెళ్లారు, వచ్చేస్తారు, మీరు లోపలికి రండి అని ఆహ్వానించింది. అమ్మా, నేను ఒంటరిగా మహిళలు ఇంట్లో ఉంటే లోనికి రాను అని చెప్పాడు బైరాగి. దానికి ఆమె, అయ్యా, మా వారు ఇవాళ అతిథి పూజకు ఎవరూ లేరని అతిథి కోసమే వెతుక్కుంటూ బయటికి వెళ్లారు. మిమ్మల్ని చూస్తే ఆహా, నేను వెతుకుతున్న దేవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడా అని చాలా సంతోషిస్తారు స్వామి అంటూ చెప్పింది వినయంగా. నేను వంటగదిలోకి వెళ్ళిపోతాను స్వామి, మీకే అభ్యంతరం లేదు, మీరు ముందు గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకోండి, మా వారు వచ్చేస్తారు అని చెప్పిందట. దానికి ఆ బైరాగి, అమ్మా, మీ వినయము విధేయత నాకు నచ్చాయి, కానీ నా నియమాన్ని నేను దాటలేను, కాబట్టి నేను కోవెల దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని ఉంటాను, అది మీ ఆయనకి చెప్పు అని వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే చిరుత్తొండకు ఎక్కడా అతిథి దొరకలేదు. అనుకోవడమేమిటి, ఇదంతా ఆ శివయ్య లీల అయితేను దొరకకుండా చేశాడు అంతే. అతడు వస్తూనే వసారాలో కూర్చున్నాడు పరంజ్యోతియార్. భార్య లోపల నుంచి బయటకు వచ్చి, ఏమండి, ఇప్పుడే ఒక బైరాగి మన ఇంటికి వచ్చాడు, అతను ఇప్పుడు కోవెల దగ్గర చెట్టు కింద కూర్చుని ఉంటానని చెప్పాడు, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పగానే,
అయ్యో, ఈ మాట ఇంత మెల్లిగా చెప్తావేమే అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళాడు చిరుతొండ. అక్కడికి వెళ్లి బైరాగి కనబడగానే సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇతన్ని చూడగానే గుర్తుపట్టిన బైరాగి, ఓహో, నువ్వే నా చిరుతొండ అంటే అన్నాడు. దానికి పరంజ్యోతి, అయ్యా, నేనేమీ అంత భక్తుణ్ణి కాదు. అందరికి నా మీద వాళ్ళకున్న ప్రేమ కొద్దీ నన్ను అలా పిలుస్తారు. మీరు దయచేసి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. ఆహా, నాకు ఆతిథ్యం ఇవ్వగలవా? నాకు ఆతిథ్యం ఇవ్వాలి అంటే నాకు నచ్చినవి నచ్చినట్లు వండి పెట్టాలి. ఏం, నీ వల్ల అవుతుందా అది? చెప్పు, లేకపోతే నేను రాను అన్నాడు మహాదేవుడైన బైరాగి. అయ్యా, నా పుణ్యకర్మ కొద్దీ మీరు దొరికారు. మీరు రావాలి స్వామి. మీకేం కావాలో చెప్పండి. అలా వండి పెట్టే బాధ్యత నాది, నా భార్యదే. చెప్పండి స్వామి అన్నాడు. అయితే విను, నాకు బతికున్న మనిషిని వండి పెట్టాలి. వాడు చిన్నపిల్లడు కావాలి. ఆ పిల్లవాడు ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు కావాలి. వాడికి 5 ఏళ్లు కూడా దాటకూడదు. అంగవైకల్యం ఉండకూడదు. ఆ తల్లి తండ్రి స్వయంగా ఆనందంగా వాణ్ణి నాకు వండి పెట్టాలి అన్నాడు. ఇదంతా విన్న చిరుతొండ హతాశుడైపోయాడు. అయ్యా, ఇంటికి వెళ్ళి నా భార్యకు విషయం చెప్పి మళ్ళీ వస్తాను అంటూ ఇంటికి వెళ్ళి భార్యకు విషయమంతా చెప్పాడు. వారిద్దరూ ఆలోచించి తమ కన్న కొడుకునే వండి పెట్టాలి అని అనుకున్నారు. ఇదేనండి నేను చెప్పింది. మన భక్తి ఎలా ఉందో ఆ రకంగానే ఉండాలి తప్ప ఇంకొక భక్తుడు చేశాడని చెప్పి వాడిని చూసి ఫాలో అవ్వాలి అని మాత్రం అనుకోకూడదు. ఎవరి భక్తి వారి యొక్క భావాన్ని బట్టి ఉంటుంది. దయచేసి ఇలాంటివి ఫాలో అవ్వకండి. ఇక కథ విషయానికి వస్తే, విద్యాలయానికి వెళ్లి కొడుకుని తీసుకువచ్చి తల్లి వాడి శరీరాన్ని వండి పెట్టాలనుకుంది. కానీ తలను వండలేక పక్కన పెట్టేశారు. చిరుతొండ వెళ్లి బైరాగిని భోజనానికి పిలుచుకుని వచ్చాడు. ఏం చిరుతొండ, అన్ని భాగాలు వండావా, ఏదైనా వదిలేసావా అని అడిగాడు బైరాగి. అయ్యా, అంతా వండాను కానీ తల వండలేదు అని చెప్పాడట. అదేం కుదరదు, అది కూడా వండి పెట్టు అన్నాడు బైరాగి. ఇక ఏం చెయ్యలేక భార్య అది కూడా వండి తెచ్చింది. మళ్ళీ బైరాగి చిరుతొండతో అంటున్నాడు, ఇదిగో, నేను ఒక్కడనే తిన్ను, వెళ్ళి ఇంకొక అతిథిని కూడా తీసుకురా అని పంపించేశాడు. ఎవ్వరూ దొరకలేదు. ఏం చెయ్యాలో తెలియక ఇంటికి తిరిగి వచ్చాడు చిరుతొండ. అయ్యా, ఎవ్వరూ భక్తులు దొరకలేదు. నేను శివభక్తి కలవాణ్ణి. నేను తింటాను స్వామి మీతో పాటు కూర్చుని అన్నాడు. సరే అయితే కూర్చో అన్నాడు బైరాగి. తినబోతుంటే మళ్ళీ ఆపాడు బైరాగి. ఆగు, నీకు సంతానం ఉన్నారా? నీకు సంతానం, అందులోని మగపిల్లలు లేని వాళ్ళ ఇంట్లో నేను తిన్ను అన్నాడు మళ్ళీ. ఉన్నాడు స్వామి, వాడెక్కడో ఆడుకుంటున్నాడు అని చెప్పారు భార్యాభర్త. ఓహో, అలాగా, అయితే నీ కొడుకుని పిలువు అన్నాడు. వాడెందుకులేండి స్వామి, మీరు తినండి అన్నారు భార్యాభర్తలు. ఎందుకేమిటి, వాడు కనిపించకపోతే నేను తినను అన్నాడు బైరాగి. మళ్ళీ చిరుతొండ బయటకు వెళ్లి, సిరియాల, నాయనా సిరియాల, మన ఇంటికి అతిథి వచ్చాడు, రా నాయనా అంటూ పిలిచాడట. పిలిచిందే తడవుగా వెంటనే సిరియాలుడు వచ్చేశాడు. భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు. కళ్ళ నీళ్లను నింపుకుని వలవలా ఏడుస్తూనే ఉన్నారు భార్యాభర్తలిద్దరు. అంతసేపు దాచుకున్న దుఃఖం అంతా ఒక్కసారిగా బయటికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ పిల్లవాడిని హత్తుకున్నారు. లోపలికి వెళ్లి చూడగానే ఆ బైరాగి అదృశ్యుడైపోయాడు. ఆ స్థానంలో నంది వాహనుడు, అమ్మవారు పార్వతితో కలిసి పక్కన సుబ్రహ్మణ్యుడితో మహాదేవుడు చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నాడు. చిరుతొండ, ఈ పరీక్షలో నెగ్గావురా. అమ్మ పార్వతి ఆ చిన్నపిల్లని చూసి, పరీక్షలో ఉన్న నెగ్గిన నీ ముద్దుల పెట్టి ఏది అంటూ సిరియాలను ఎత్తుకుని ముద్దు చేసిందట. కుటుంబ సమేతంగా ఆ పరమేశ్వరుడు చిరుతొండకు జీవితాంతం భక్తికి ఐశ్వర్యానికి లోటు లేకుండా తదనంతరం వారు కైలాసంలో శాశ్వతంగా తనతో ఉండేలాగా వరం ఇచ్చి అంతర్ధానమైపోయాడు. ఇదండి చిరుతొండ నాయనార్ కథ.